ఉమ్మ నీరు ఖమ్మము జిల్లా కన్నీరు పెడుతున్నదో అదే తిరుగుబాటును వదిలి తిండికి మరిగితే ఇంకేమి మిగిలుంటదో పొంగులేటితో పత్తు పెట్టుకుండ్రా పోరు జెండల తగల పెట్టుకుండ్రా తుమ్మలతో కుమ్మక్కు అయినారా కమ్మ కాపుల కొమ్ము కాస్తున్నారా పేదల్ల గుడిసెలు కూల్చుతుంటే ముక్కిన మంచంలో మూలుగుతుండ్రా త్యాగాల ఎర్రని జెండకు తల వంపు తెస్తిరి గదరా తనయులారా. వెలుగుమట్ల నిర్వాసితులందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న ఖమ్మం నగర బంద్ను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం కోర్టు నుంచి మయూరి సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు, ఖమ్మం జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వెలుగుమట్ల నవోదయ కాలనీ పరిధిలో 62 ఎకరాల 7 కుంటల భూదాన్ భూమి ఉందని, అందులో పేద ప్రజలు గత 10 సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకుని జీవిస్తున్నారని తెలిపారు. మిగిలిన 31 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వాధీనంలో ఉన్నప్పటికీ ఆ భూముల గురించి పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. అలాగే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఫిబ్రవరి 24వ తేదీన తెల్లవారుజామున 2000 మందికి పైగా పోలీసు, మున్సిపల్ సిబ్బందిని మోహరించి పేదల ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమని, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా పేద ప్రజలకు న్యాయం జరగలేదని విమర్శించారు. ఇళ్లను కోల్పోయిన 1000 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి అదే స్థలంలో ప్రతి కుటుంబానికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం కొంతమందికే ఇండ్లు మంజూరు చేసి మిగతా బాధితులను రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాల ఉమ్మ నీరు ఖమ్మము జిల్లా కన్నీరు పెడుతున్నదో అదే తిరుగుబాటును వదిలి తిండికి మరిగితే ఇంకేమి మిగిలుంటదో పొంగులేటితో పత్తు పెట్టుకుండ్రా పోరు జెండల తగల పెట్టుకుండ్రా తుమ్మలతో కుమ్మక్కు అయినారా కమ్మ కాపుల కొమ్ము కాస్తున్నారా పేదల్ల గుడిసెలు కూల్చుతుంటే ముక్కిన మంచంలో మూలుగుతుండ్రా త్యాగాల ఎర్రని జెండకు తల వంపు తెస్తిరి గదరా తనయులారా. పివైఎల్ జిల్లా అధ్యక్షుడు ఉమాశంకర్ అలియాస్ మంగన్న, పిఓడబ్ల్యూ జిల్లా నాయకులు సంగక్క, అన్నపూర్ణ, బుర్ర సైదులు, పి నాగయ్య, అలాగే నిర్వాసితులు గాడిపల్లి రమాదేవి, మంజుల, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. పేదల్ల గుడిసెలు కూల్చుతుంటే ముక్కిన మంచంలో మూలుగుతుండ్రా త్యాగాల ఎర్రని జెండకు తల వంపు తెస్తిరి గదరా తనయులారా. ఆ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోర్టు సెంటర్ నుండి మయూరి సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ బంద్ని వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు, అన్ని రకాల ప్రజలు విజయవంతం చేయాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. వెలుగుమట్లలో గత 12 సంవత్సరాల నుంచి పేద ప్రజలు గుడిసెలేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ గుడిసెలని ఫిబ్రవరి 24వ తారీఖున ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. బాధితులకు కాకుండా అక్కడ నివసించినటువంటి వాళ్లకు మొన్న పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వ్యతిరేకించడం అనేటువంటి జరిగింది. దీని ఫలితంగా ప్రజా ఉద్యమాల ఫలితంగా కోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భంలో స్టే కూడా రావడం అనేటువంటి జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి బాధితులకు న్యాయం చేయాలని, న్యాయం జరిగే వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మం పట్టణ ప్రజానీకానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 22వ తారీఖున ఖమ్మం పట్టణ బంద్కు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ పిలుపునివ్వటం అనేటువంటిది జరిగింది. ఈ బంద్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే వెలుగుమట్లలో గత నెల 24వ తారీఖున పేదల ఇళ్లని భూదాన భూమిలో కట్టుకున్నటువంటి వాళ్ళ ఇళ్లని చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా కూల్చేశారు. కూల్చేసినటువంటి ఒక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు కోర్టు తీర్పిచ్చేది అక్కడ పేదలైనటువంటి వాళ్ళకి, నిర్వాసితులకి అక్కడ అవకాశం కల్పించమని చెప్పి కోర్టు తీర్పిస్తే హైకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ కార్యకర్తలకి, స్వార్థపరులకి, పెత్తందారులకి
దోపిడీదారులకి దోచిపెట్టేటువంటి విధంగా చర్యలు చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం, పేదల తరపున కొట్లాడుతున్నాం, నిర్వాసితులకి న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాం. అదే ప్లేసులో నిర్వాసితులకి ఇల్లు కట్టి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించమని చెప్పి కోరుతున్నాం. దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి పట్టణ బంద్కు పిలుపునిస్తున్నాం. ఈ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా రాజకీయ పార్టీలకి, వాణిజ్య వర్గాలకి, విద్యార్థులకి, మేధావులకి పిలుపునిస్తున్నాం.